ఆచి చికెన్ మసాలా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగులు జేసీ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటుగా అబిడ్స్ లోని భీమా భవన్ ముందు జేసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరమణ సమయంలో నిరసనకు దిగారు. 51% ఫిట్మెంట్ తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని జేసీ చైర్మన్ మారం జగదీష్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేస్తూ హెల్త్ కార్డులను విడుదల చేయాలని అన్నారు. పెండింగ్ బిల్స్ డిఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మనకు మాట్లాడుకునే సమయం లేదు, ఇక సందర్భం లేదు. ఉద్యమాలే శరమైనాయి, మరి అమరులనే గుర్తు చేసుకోవాలి. చిన్న సందర్భం చెప్పి, ఎందుకంటే మీ అందరిలో మళ్ళోసారి ఉద్యమ స్ఫూర్తి నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నల్గొండ జిల్లా మారుమూల ప్రాంతం నుంచి ఒక అమ్మాయి 60% కాల్చుకొని ఉస్మానియా దవాఖానకు తెస్తే ఆ రోజు ఉద్యమ నాయకులు కోదండరామ్ గారు, స్వామి గౌడ్ గారు అన్నారు, ముజీబ్ భాయ్ నువ్వు కిషన్ యాదవ్ విక్రమ్ మీరు పోండి ఉస్మానియా దవాఖానకు పోండి అంటే ఉస్మానియా దవాఖానకు పోయినాం. ఆ అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి పేరు మీద ఒక బట్ట లేకుండే చూస్తే కాలం కిరాయి. ఏందమ్మా నీ పేరేంది ఇంత పెద్ద అగాత్యం చేసుకున్నావు అంటే ఒకటే మాట చెప్పింది, అన్నా నా పేరు సునీత, నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని అన్నా, ఇంటర్మీడియట్ లో చదువుతున్నా. అంటే ఇంత అగాత్యం ఎందుకు చేసుకున్నావు తల్లి అని అడిగిన. నిన్న రాత్రి చిదంబరం సార్ తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నా అని ఇస్తలేమని చెప్పి ఏదైతే అన్నారో అన్న, రాష్ట్రం వస్తే మా బతుకులు బంగారం అయితే అనుకున్నాం. అది ఆపింది కదా అందు గురించి చేసుకున్నా అంటే ఏడ్చినాం. ఆ రోజు తల్లి చేతిలో 500 పెట్టి పోతుంటే మళ్ళీ పిలిచింది, అన్నయ్య కర్రా నీ పేరేం పేరు అన్న అడిగితే పేరు చెప్పిన. పేరు చెప్తే ఒక మాట చెప్పింది, మీరు అందరు వినాలి. నాకు తెలుసు అన్నా, ఒక గంట అయితే నేను చచ్చిపోతా, కానీ ఒకవేళ మళ్ళీ భగవంతుడు నాకు మంచి జన్మ ఇస్తే మళ్ళీ రాష్ట్రం కోసం వస్తానా అని చెప్పి. అట్లాంటి పిల్లలు బలిదాన. ఇక మనకు మాట్లాడుకునే సమయం లేదు, ఇక సందర్భం లేదు. ఉద్యమాలే శరమైనాయి, మరి అమరులనే గుర్తు చేసుకోవాలి. చిన్న సందర్భం చెప్పి, ఎందుకంటే మీ అందరిలో మళ్ళోసారి ఉద్యమ స్ఫూర్తి నింపాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నల్గొండ జిల్లా మారుమూల